గద్వాల్ అనే ఊరు ఉండేది. ఆ ఊరు అడవికి సమీపంలో ఉండేది. ఆ అడవిలో ఒక గుహ ఉంది. అందులో ఒక దయ్యం నివసించేది. అప్పటికే ఆ దయ్యం అడవిలో ఉన్న అన్ని జంతువులను తినేసింది. అడవిలోని జంతువులన్నీ అయిపోయాయి. నాకు బాగా ఆకలిగా ఉంది. నేను ఇప్పుడు ఏం తినాలి? ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆ దయ్యం కళ్ళు పక్కనే ఉన్న ఒక గ్రామంపై పడ్డాయి. నేను ఆ గ్రామం వైపు వెళ్తా. నాకు తప్పకుండా అక్కడ ఏమైనా దొరుకుతుంది. అలా గ్రామంలోకి వెళ్తున్న దయ్యానికి ఒక వ్యక్తి ఎదురవుతాడు. దయ్యం బాగా ఆకలిగా ఉండటంతో ఆ వ్యక్తిని పట్టుకుని తినేస్తుంది. ఆహా, ఓహో, ఈ మనిషి రక్తం ఎంత బాగుందో. నేను ఎప్పుడూ ఇంత మంచి మాంసం తిననేలేదు. ఇక మనుషులనే తింటాను. దయ్యం చేసిన పనిని చూసిన గ్రామస్తులు చాలా భయపడిపోతారు. అప్పటినుంచి ఆ దయ్యం రోజుకు వ్యక్తిని తినేస్తూ ఉండేది. ఒకరోజు గ్రామస్తులు అందరూ ఒకచోట చేరి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ దయ్యం రోజు ఒక్కొక్కరిని తినేస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. అందరూ ఎవరి ఇళ్లల్లో వాళ్లు దాక్కోండి. మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి. మరుసటి రోజు అదే ఊరిలో ఉన్న రాము అనే వ్యక్తి ధైర్యం చేసుకుని ఆ దయ్యంతో మాట్లాడడానికి వెళ్తాడు. ఓ దయ్యమా, నువ్వెందుకు మా గ్రామస్తులను ఇలా తినేస్తున్నావు? నాకు చాలా ఆకలేస్తుంది. అందులోనూ ఈ మనిషి మాంసం చాలా రుచిగా ఉంది. నువ్వు ఇలా రోజుకు ఒకరిని తినేస్తుంటే మా గ్రామంలో ఎవరూ మిగలరు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఈ ఊరు కాకపోతే ఇంకోటి. నాకు బోలెడంత ఆహారం దొరుకుతుంది. ఇంతలో సుబ్బయ్య అనే తాత మనవడు నవీన్ ఊరికి వస్తాడు. ఏమైంది? అందరూ ఎందుకు దిగులుగా ఉన్నారు? గ్రామస్తులు విషయం మొత్తం నవీన్కి చెప్తారు. నవీన్ కాసేపు ఆలోచించి ఒక ఉపాయం చెబుతాడు. మీరు ఎవ్వరూ బయటికి రాకండి. మిగతాది నేను చూసుకుంటాను. మరుసటి రోజు దయ్యం ఆహారం కోసం వెతుకుతూ ఉండగా నవీన్ ఆ దయ్యం దగ్గరికి వెళ్తాడు. నేను నీకు ఆహారంగా మారుతాను. నేను ఎక్కడికి పారిపోను. నువ్వు నన్ను ప్రశాంతంగా మీ ఇంటికి తీసుకుని వెళ్ళి తినచ్చు. సరే, వెళ్దాం పద. ఆ దయ్యం నవీన్ని తన గుహ దగ్గరికి తీసుకుని వెళుతుంది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు కదా, మరి ఈ గుహద్వారం చాలా చిన్నగా ఉంది. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నేను లోపలికి ఇలా వచ్చాను. అలా అంటూ దయ్యం చిన్నదిగా మారుతుంది. నువ్వు ఇంకా చిన్నదానివి అవుతావా? అవుతాను. ఇదిగో చూడు. అలా అంటూ దయ్యం ఇంకా చిన్నదిగా మారుతుంది. ఇంతలో నవీన్ ఒక పెద్ద రాయి దయ్యంపై వేసి దయ్యాన్ని చంపేస్తాడు. గ్రామస్తులు నవీన్ చేసిన పనికి ఇంకా తన ధైర్యానికి మెచ్చుకుంటారు.
అప్పటినుంచి ఆ ఊరిలోని వారంతా సంతోషంగా నివసిస్తారు.